ఓం నమో వెంకటేశాయ. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏ క్షేత్రం చూపిస్తున్నాను అన్నది. అవునండి. మన ద్వారకా తిరుమల. ఆహ్, హ్మ్, ఈ రోజెందుకో స్వామివారి అనుగ్రహం మా పైన ఉండడం వల్ల మమ్మల్ని అక్కడికి రప్పించుకున్నారు. చాలా ఆనందం అనిపించింది. ఆ గరుడాల వాళ్ళని చూడండి. ఆ గోపురాలు, ఆ మండపాలు, ఆలయం చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదో తెలియని మ్యాజిక్ అనమాట. నాకైతే ఈరోజు మొబైల్‌ని డిపాజిట్ చేసే లోపల ఏదో తీయాలని 2 క్లిప్స్ తీసుకున్నాను గుర్తు కోసం తప్పితే, అస్సలు వీడియో తీయాలని కూడా అనిపించలేదు. నాకు ప్రతి అణువు అలా ఆస్వాదించాలి అని అనిపించిందనమాట. అంత అద్భుతంగా ఉంటుంది ఫీలింగ్. అది కూడా ఎర్లీ మార్నింగ్ ఇంకా బావుంటుంది. అన్నమాచార్యులు వారు నిలబడి ఎలాగా స్వామివారిని కీర్తిద్దామా అని ఆలోచిస్తున్నట్టుంది గదా! ఇక్కడ మనకి గోశాల ఉంది. స్వామివారు చూసారా? ఇక్కడ ఈ క్షేత్రంలో మాత్రమే మనకిలా 2 మూర్తులుగా అనుగ్రహిస్తారనమాట. ముందుగా కనపడుతున్నవంటి చిన్న మూర్తి యొక్క పాదాలు మనకి పైకి కనపడవండి. వారి పాదాలు ఇప్పటికీ భూగర్భంలో ఒక పుట్టలో ద్వారకా మహాముని వారి చేత పూజింపబడుతున్నాయని ఇప్పటికీ మనం ప్రగాఢంగా నమ్ముతాం అనమాట. ఆగమ శాస్త్రానుసారం కైంకర్యాల కోసం వెనకాల మూర్తిని ప్రతిష్ఠించడం అయితే జరిగింది. కైంకర్యాలు చేయాలి కదండీ! అందుకని. ఆహ్, హ్మ్, ఈ పర్టిక్యులర్ పిక్చర్‌ని నేను గూగుల్ నుంచి డౌన్‌లోడ్ చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే అక్కడ స్ట్రిక్ట్‌లీ ప్రొహిబిటెడ్ అండి ఫోటోగ్రఫీ. ధన్యవాదాలు.